మెగా డిఎస్సి జాబితాపై అభ్యంతరాల స్వీకరణ అనేసి మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది ఈనాడు న్యూస్ పేపర్లో ప్రచురించడం జరిగింది ఈరోజు. అయితే మనకి జాబితా విడుదలైంది కదా! చాలామందికి అయితే చాలా రకమైన ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పారు కదా! అయితే దానికి సంబంధించిన ఫిర్యాదులు ఏవైనా ఉంటే మీరు సెండ్ చేయండి మీ యొక్క అభ్యంతరాలు అనేసి మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది ప్రచురించడం జరిగింది. చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాపై అభ్యర్థులకు ఎలాంటి ఫిర్యాదులు, అభ్యంతరాలున్నా వాటిని పరిష్కరించేందుకు ఫిర్యాదుల పరిష్కార కమిటీలు ఏర్పాటు చేశామని డిఎస్సి కన్వీనర్ గారైన వెంకటకృష్ణారెడ్డి గారు తెలిపారు. ఈ కమిటీలకు అక్టోబర్ 25 లోపు ఫిర్యాదులు సమర్పించాలని శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించిన ఆర్జేడీ, ఆ జోనల్లోని 2 డిఈఓలతో జోనల్ కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే జోను, రాష్ట్ర స్థాయి పోస్టులకు సంబంధించిన 3 రాష్ట్ర స్థాయి అధికారులతో మరో కమిటీ ఏర్పాటు చేశాం అని చెప్పడం జరిగింది. జోనల్, రాష్ట్ర స్థాయి కమిటీలు 15 రోజుల్లో తమకు అందించిన ఫిర్యాదులను పరిష్కరిస్తుంది. అభ్యర్థులు జోనల్ కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే రాష్ట్ర స్థాయి కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. రాష్ట్ర స్థాయి కమిటీ తీర్పుపైన కూడా అసంతృప్తి చెందితే ఫైనల్ అప్పీలేట్ అథారిటీ పాఠశాల విద్యా సంచాలకుల వద్ద ఫిర్యాదులు సమర్పించవచ్చు. వీటిని 30 రోజుల్లో పరిష్కరిస్తారు. ఫైనల్ అప్పీలేట్ అధికారి నిర్ణయం చివరి నిర్ణయంగా పరిగణిస్తారు. అలాగే అభ్యర్థులు ఫిర్యాదులకు సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీరు సెండ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ కొన్ని జీమెయిల్ అడ్రస్లు ఇచ్చారు కదా! ఈ జీమెయిల్ అడ్రస్లో ఏదైనా ఒక అడ్రస్కి మీకు ఎటువంటి సమస్య ఎదురైంది, మీ యొక్క సమస్యలు ఏంటి అనేది ఈ మెయిల్కి అయితే మీరు సెండ్ చేయొచ్చు. అలాగే హార్డ్ కాపీలను సంబంధించిన కమిటీలకు పంపించాల్సి ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఈనాడు న్యూస్ పేపర్లోన మెయిన్ ఎడిషన్లోనే ఈ యొక్క ఆర్టికల్స్ అనేది ప్రచురించడం జరిగింది. కాబట్టి మీకు ఏవైనా డౌట్లు ఉంటే దీనికి సంబంధించినటువంటి జీమెయిల్కి మీరు యొక్క మెయిల్ అనేది పంపించండి. ఒకవేళ మీ యొక్క అభ్యంతరం అనేది కరెక్ట్గా ఉంటే మీకు మేబీ మీకు జాబ్ అలర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. కాబట్టి ఈ యొక్క ఇదే లాస్ట్ అండ్ ఛాన్స్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ లేదు, లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా కూడాను సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేని వాళ్ళు